వెల్కమ్ టు జయా కిచెన్. ఇది చూడండి, మనకి ఇప్పుడు మూకట పెట్టాను. మా పిల్లలకేమో చపాతీ వేసి రాత్రి కర్రీస్ పెడదాం అనుకుంటేనేమో మా పిల్లలు కర్రీస్ రాత్రి వద్దు మాకని అన్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కోసం కూడా చేయాలని చెప్పేసి ఇప్పుడు చపాతీ ఆమ్లెట్ చేస్తున్నాను. నేను డిఫరెంట్గా చూడండి, అందరూ డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుందాం. ఫస్ట్ ఎలా చేయాలనేది. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు చపాతీ ఆమ్లెట్. పెన్న వీటెక్కిన తర్వాత మనం ఇప్పుడు చపాతీ, దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, పులకలాగా కలుద్దాం. దీన్ని చెప్తా. పులకలాగా చేసేసి ఇలాగంతా తిప్పుకుంటూ కాల్చేసుకుందాం. ఈరోజు మా అబ్బాయి బిజీగా ఉన్నాడంట. మా అమ్మాయి తీస్తుంది వీడియో. ఎలా తీస్తుందో చూద్దాం, ఎలా వస్తుందో. మీరంతా ఫుల్ వీడియో చూడండి. మీరు ఇది ఫుల్ వీడియో తీస్తే మీకు తెలుస్తుంది ఎలా చేశాననేది. అందరికి బ్యాచిలర్లకు, పిల్లలకు, అందరికీ బయట నుండి చపాతీలు తెచ్చుకొని అయినా మనం చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చపాతీ పిండి కలుపుకొని చేసుకోలేకపోతే అందరికీ ఉపయోగపడుతుంది ఇది. ఇది అందరు లాస్ట్ వరకు వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ చపాతీ పూర్తయింది. చపాతీ తీసి పక్కకు పెట్టుకొని, ఇది చిన్నగా ఉంది కదా మూకట చపాతీది, ఇది పెట్టుకుందాం. రొట్టె పెంకు పెట్టుకుందాం. రొట్టె పెంకు పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే బటర్ వేసేద్దాం. ఇలాగా బటర్ వేసేద్దాం. మనకు ఆయిల్ ఉండదు దీనికి, ఓన్లీ బటర్. అంత బటర్ కరగాల మనకు. ఇలాగంతా బటర్ కడిగితే చూడండి, మనం బటర్ కరిగి ఇది వేసుకోవాలి చపాతీ. చూడండి ఇప్పుడు ఇలాగా ఇలాగంతా కరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్స్ ఇలాగా ఎగ్స్ వేసేసుకోవాలి 3. ఇలాగంతా ఇలా వేసేసుకొని ఇలాగ చపాతీ వేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా తిప్పేసుకోవాలి మనం. చూడండి, మనకు ఒకసారి ఇలాగా పెన్నం పట్టకుండా రెండోసారి బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏం వేయాలంటే చూడండి, మైనీస్, చూడండి టమాటా కచప్ మనం వేయాల్సింది. ఇప్పుడు గ్యాస్ కొంచెం తగ్గించుకోండి. కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా, తర్వాత మళ్ళీ కొంచెం బటర్ అది వేసుకొని ఇలాగా ఇలాగంతా బటర్ కరగాల.
తర్వాత మనము ఇప్పుడు సీజ్ వేసుకోవాలి. చూడండి మా పిల్లలు మా అమ్మాయి ఏం చేస్తుందా ఈరోజు సద్ది కూరలు వద్దన్నానని చెప్పేసి అనుకుంటున్నారు. అలా సీజ్ వేసుకోవాలండి. ఇలాగా మొత్తం ఇలాగా మొత్తం ఇవన్నీ మెల్ట్ అవ్వాలి. చూడండి మనకి ఇలాగా మొత్తం చూడండి నాకు ఇలాగా అంతా ఓన్లీ బట్టరు ఇవి చాలా బాగుంటుందండి. చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది. ఆమ్లెట్ చీజు చపాతీ చాలా బాగుంటుంది. ఇది ఇట్లా కట్ చేసుకొని తినొచ్చు. అంతా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇలా కట్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి మొత్తం మెల్ట్ అయిపోయి క్రీములు అన్నీ వచ్చేసినాయి దీంట్లో. ఇలా అందరు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నైటీతో ఉన్నాను కాబట్టి మీకు ఏం సో అందరు ఇలా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి మా ఫుల్ వీడియోలో. అందరు చూసి అందరు మా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఓకే బాయ్ డన్.